Shweta is from Manukonduru మండల్ అంటున్నాడు చిల్డ్రన్ ఇన్ కరీంనగర్ డిస్టిక్. ఆమె మణికొండూరు మండల్లోని కరీంనగర్ డిస్టిక్లో ఉండేదని చెప్తున్నాడు. షీ వాజ్ స్టూడెంట్ ఆఫ్ ఎంఎస్ అట్ కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీలో తన స్టూడెంట్ అని చెప్తున్నాడు. ఎంఎస్ తను చేస్తుందని చెప్తున్నాడు. షీ వాజ్ కంప్లీటెడ్ హర్ బిఎస్సి డిగ్రీ బికాస్ ఆఫ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అసలు తన ఎంఎస్సిలో జాయిన్ అవ్వటానికి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నదే వల్లనే జరిగింది అని చెప్తుంది అనమాట. అసలుకి ఏంటి ఇష్యూ అని మనం చూసినట్లయితే, శ్వేత కంప్లీటెడ్ హర్ బిఎస్సి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఇన్ మార్చ్ 2011లో ఆమె ఫైనల్ ఇయర్ డిగ్రీ అయిపోయిందని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, షీ స్కోర్డ్ హై ఇన్ ఆల్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో తప్పించి మిగతా అన్నింటిలో కూడా మంచి స్కోర్ వచ్చిందని చెప్తున్నాడు. బట్ కెమిస్ట్రీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 21 మార్క్స్ వచ్చినాయి అని చెప్తున్నాడు కదా చిల్డ్రన్. అయితే అప్పట్లో చిల్డ్రన్ ఐ అండర్లైన్ హియర్ ఇన్స్టెంట్ ఎగ్జామ్. ఆమె షీ స్టడీడ్ హార్డ్ అగైన్ అండ్ అటెండ్ ద ఇన్స్టెంట్ ఎగ్జామ్. అప్పట్లో ఎలా ఉండేదంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 2011 ఆ టైమింగ్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అది ఎమ్మటనే ఎగ్జామ్ 1 మంత్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఉండేదన్నమాట. అంటే మార్చిలో ఎగ్జామ్ జరుగుతుంది కదా, వాళ్ళ రిజల్ట్ వచ్చేసేసరికి మనకి ఏమవుతుంది, జూన్ మే టైంలో పట్టింది. అదే జూన్ టైమింగ్లోకి వచ్చేసేసి వీళ్ళకి ఇన్స్టెంట్ ఎగ్జామ్ అంటే ఓన్లీ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే అలౌ చేసేవాళ్ళు. చిల్డ్రన్ ఆ ఇన్స్టెంట్ ఎగ్జామ్ రాసిందంటాడు. ఆ ఇన్స్టెంట్ ఎగ్జామ్ ఏం చెప్పాను నేను, జూన్లో ఆమె అటెంప్ట్ చేసిందని చెప్తున్నాడు. అయితే దిస్ టైమ్ షీ గాట్ ఓన్లీ 9 మార్క్స్. అయితే అప్పుడు కూడా ఆమెకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటున్నాడు, 9 మార్క్సే వచ్చినాయి అంటున్నాడు. చిల్డ్రన్ అప్పుడు ఎట్లా ఉండేదంటే వ్యూ చాలా మందికి ఏంటంటే ఈ ఇన్స్టెంట్ ఎగ్జామ్ వల్ల ఫీజు కడతారు, దానికోసం అనేసి కావాలనే ఫెయిల్ చేస్తారు అన్న ఫీలింగ్ అప్పట్లో చాలా మందికి ఉండేదన్నమాట. నాట్ ఓన్లీ ఈ టైమింగ్ 2011 అంటే ఆంధ్ర తెలంగాణ రెండు కలుసున్న టైమింగ్లోనే, అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇలాంటి ఈ ఇష్యూనే జరిగేదన్నమాట. అందరూ కూడా కావాలనే ఫెయిల్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అలా ఆ ఇష్యూనే మనకి ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆ సెకండ్ టైం ఆమెకు వచ్చేసరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటున్నాడు, 9 మార్క్స్ వస్తున్నాయి అని చెప్పాడు. షీ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై షీ వాజ్ గెట్టింగ్ ఫ్యూ మార్క్స్ అనేసి అనుకుంటుంది. ఎందుకంటే షీ ఈజ్ గుడ్ ఎఫెక్ట్, ఆమె గుడ్ ఎఫెక్ట్ పెట్టింది, గుడ్ ఎఫెక్ట్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంతగా ఆమె బాగా చదివాను అన్న కాన్ఫిడెన్స్ తనకుంది కాబట్టి ఎందుకు ఇంత తక్కువ మార్కులు వచ్చినాయి అన్న ఫీలింగ్ తనకున్నది అనమాట. షీ అప్రోచ్డ్ ద కాకతీయ యూనివర్సిటీ. ఆమె తర్వాత ఏం చేసింది అంటున్నాడు, కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళింది అంటున్నాడు. అండ్ అప్లైడ్ ఫర్ రివాల్యుయేషన్ అంటే ఏంటి, మళ్ళీ నా తీసి ఒకసారి కౌంటింగ్ చేయమనేసి చెప్తుంది అనమాట. చిల్డ్రన్ మెయిన్గా మనం చూసినట్లయితే రివాల్యుయేషన్కి ఇక్కడ ఏం చెప్తున్నాడు, బట్ డిడ్ నాట్ యాక్సెప్ట్ హర్ రిక్వెస్ట్. ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు ఆమె అప్లికేషన్ని యాక్సెప్ట్ చేయలేదని చెప్తున్నాడు. అయితే తర్వాత ఏం జరిగింది అంటున్నాడు, ఇన్ ద మీన్ టైమ్ శ్వేత క్లియర్డ్ హర్ ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. అప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతాయి కదా చిల్డ్రన్, డిగ్రీ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఆమె ఏమవుతుంది అంటాడు, ఆమె క్వాలిఫై అయిపోయింది ఆమెకి. కాబట్టి ఆమె కానీ ఈ ఎంఎస్సిలో ఆమె ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయినా కానీ తను డిగ్రీ రిజల్ట్ మొత్తం సబ్జెక్టులు క్లియర్ అయితేనే దీనిలోకి ఎంఎస్సిలోకి జాయిన్ అవ్వాలన్నమాట. కాబట్టి ఏం చేసిందామంటున్నాడు, బట్ ద యూనివర్సిటీ వుడ్ నాట్ అడ్మిట్ హర్ ఇన్ ఎంఎస్సి. దాన్ని అలౌ చేయదు యూనివర్సిటీ వితౌట్ హర్ హ్యావింగ్ క్లియరింగ్ ఫ్రమ్ ద కెమిస్ట్రీ పేపర్ ఇన్ ద బిఎస్సి ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్లో ఆమె పాస్ అవ్వంది, వీళ్ళు ఆమెని అలౌ చేయరనమాట. కాబట్టి ఆమె ఏం చేసింది అంటున్నాడు, షీ దెన్ కన్సల్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. అప్పుడు తను ఏం చేసింది అంటున్నాడు, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ఆమె వెళ్ళిందని చెప్తున్నాడు అనమాట. అప్పుడు వెళ్ళేసి ఆమె ఏం చేసింది, సబ్మిటెడ్ అండ్ అప్లికేషన్ రిక్వెస్టింగ్ ఫర్ ద ఫోటోకాపీ ఆఫ్ హర్ ఆన్సర్ షీట్ని తనకి కావాలనేసి రిక్వెస్ట్ చేసింది. ఓకే చిల్డ్రన్, అయితే నెక్స్ట్ ఏం జరిగిందని చెప్తున్నాడు చిల్డ్రన్. అయితే పోయి రిక్వెస్ట్ చేసిందని చెప్తున్నాడు. అయితే యూనివర్సిటీ ఏం చేసింది అంటున్నాడు, యూనివర్సిటీ
దానికి ఒప్పుకోనప్పుడు ఆమె ఏం చేసింది, ఇతను వచ్చేసేసి స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అండ్ అప్లైడ్ అగెనెస్ట్ ద refusal to give her answer sheet by the పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని కలిసింది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని ఆయన దగ్గరికి వెళ్ళేసేసి ఆయనకి మళ్ళీ రిక్వెస్ట్ చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. చిల్డ్రన్ ఇలా రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆమెకి ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెప్తున్నాడు. ఇన్ దిస్ టైమ్ షీ గోట్ 51 మార్క్స్. చిల్డ్రన్, వై దిస్ ఈజ్ వేరియేషన్. 9 మార్క్స్ వచ్చిన ఆమెకి 51 మార్క్స్ ఇప్పుడు ఎలా వచ్చినాయి, రివాల్యుయేషన్ జరిగిన తర్వాత ఎలా వచ్చినాయి. ఆన్సర్ షీట్ కాపీ ఆమెకి ఇచ్చారు, అప్పుడు తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే 51 మార్క్స్ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే చిల్డ్రన్, ఆ తర్వాత ఏమంటున్నాడు, ఆమె ఎంఎస్సిలో జాయిన్ అయిపోయిందని చెప్తున్నాడు. చిల్డ్రన్, లుక్ ఎట్ హియర్ చిల్డ్రన్, ఐ షో యూ. ఇలా మనకి మార్జిన్ ఉంటుంది మీకు ఆన్సర్ షీట్కి. చాలామంది చేసే పొరపాటు ఏంటి అని అంటే, మరీ ముఖ్యంగా మనకి సిటిజన్ గవర్నమెంట్ అని ఇచ్చినది ఏంటి అంటే ఇదే అనమాట. అక్కడ ఎవరు కూడా తొందరగా పడి ఎవరు తప్పు చేయరు చిల్డ్రన్. మీరు చిల్డ్రన్ ఏం చేస్తారు అని అంటే, ఆన్సర్కి మార్జిన్ కొట్టిన తర్వాత ఫస్ట్ ఆన్సర్ అని పెట్టినప్పుడు ఆన్సర్ ఇట్లా పెట్టి ఇక్కడి నుంచి రాయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్సర్ లోపలికి వేసుకొని రాస్తారు. ఇంకొంతమంది ఆ హరీబరీలో అసలుకి ఆన్సర్ అన్నది ఇక్కడ ఏ క్వశ్చన్ ఆన్సర్ అన్నది కూడా పెట్టకుండా ఆన్సర్ రాసేస్తారు. దానివల్ల ఆ ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ ఆన్సర్లోకి మిగతా ఆన్సర్ వెళ్ళిపోతుంది చిల్డ్రన్. ఇలాగ నేను చాలామంది ఎగ్జామ్ పేపర్స్ మేము కూడా కరెక్ట్ చేయడానికి వెళ్తూ ఉంటాము. అలాంటి టైమింగ్లో ఎంతోమంది చూశాను నేను కూడా. ఎస్నా చిల్డ్రన్, నేను నా స్టూడెంట్స్ కూడా చాలామంది చెప్పాను ఈ విధంగా వేయొద్దు అనేసి. మంచి బాగా చదివే పిల్లలే ఎక్కువ ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు చిల్డ్రన్. కాబట్టి చెక్ వన్స్ లైక్ దిస్. అసలుకి మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నది ఇట్ ఈస్ రైట్, అది నిజంగానే మన రైట్ కాబట్టి మనం వెళ్ళొచ్చు. కానీ ఎంత టెన్షన్ కదా, ఇలా ఎంఏ చదివిన దాన్ని బట్టి చూస్తే మనం టెన్షన్గా ఫీల్ అవుతాం కదా చిల్డ్రన్. అలాంటి టెన్షన్ కూడా లేకుండా ఉండాలంటే అసలుకి మన రెస్పాన్సిబిలిటీ, సిటిజన్ రెస్పాన్సిబిలిటీ, మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటో మనం చూసుకొని అసలుకి మనం ఎలా వేస్తున్నాం అన్నది అన్నీ చూసుకొని కూడా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ హ్యాపెన్ కౌంటింగ్ మిస్టేక్, కొన్నిసార్లు కౌంటింగ్ మిస్టేక్ కూడా జరుగుతుంది. కానీ చిల్డ్రన్ ఇది కూడా ఒకసారి మీ యొక్క మైండ్లో ఉంచుకోండి. ఓకే, ఫైనల్గా మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, ఆమె 90% ఆ కాఫీ తీసుకున్న తర్వాత ఈ ఆర్ఐటి అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వల్లనే ఏమైందని చెప్తున్నాడు, ఆమె మంచిగా ఎంఎస్సిలో జాయిన్ అయిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది కదా చిల్డ్రన్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇన్ ద ఎర్లీ డేస్ మార్క్ షీట్ వర్ నాట్ టు గివెన్ టు స్టూడెంట్స్ అండ్ ఓన్లీ దేర్ మార్క్స్ వర్ గివెన్ అట్ ద యూనివర్సిటీ ఎగ్జామ్. యూనివర్సిటీస్ ఏవైతే మార్క్స్ ఇస్తారో అవే తప్పించి ఎవరికి కూడా మార్క్స్ షీట్ని చూసే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్తున్నాడు అనమాట. అయితే హెన్స్ ద స్టూడెంట్స్ వుడ్ బి నాట్ టు బి ఏబుల్ టు వెరిఫై ఇఫ్ ఈచ్ ఆన్సర్ హ్యాస్ బీన్ మార్క్డ్ కరెక్ట్లీ. అందువల్ల నా స్టూడెంట్స్ ఎవరికి కూడా వాళ్ళ ప్రతి ఒక్క మార్క్స్ ఇచ్చారో లేదో అని ఆన్సర్ షీట్ని చూసుకునే అవకాశము అప్పట్లో ఉండేది కాదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమైందంటున్నాడు, 2011లో అప్పట్లో లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ అన్నది మనకి వచ్చేసింది. అంటే 2005కి ముందు లేదు, ఎప్పుడైతే ఈ యాక్ట్ వచ్చిందో ఆ తర్వాత నుంచి అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. కానీ అలా యూజ్ చేసుకొని ఇంటెలిజెంట్ పర్సన్స్కి మాత్రమే ఇలాంటివి జరుగుతాయి అనమాట. తను చాలా ఇంటెలిజెంట్ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏం చేసుకుంది, తన ఆ యాక్ట్స్ని ఏం చేసింది, ఫాలో చేసింది, తర్వాత తను యూజ్ చేసుకుంది, తను ఇయర్ని వేస్ట్ చేసుకోకుండా ఎంఎస్సిలో జాయిన్ అయింది అనమాట. చిల్డ్రన్, ద క్లాస్ ఎయిత్ క్లాస్ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. ఈ మనకి అసలుకి 8th క్లాస్లోనే మనం చదువుకున్నామని చెప్తున్నాడు. 8th క్లాస్లో మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 గురించి ఏమని ఉంటుంది అని అంటే, ఇది కూడా మన రైట్ అనమాట. ఏంటి రైట్ అని అంటే, మన గవర్నమెంట్ ఏ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, ఎన్ని ఫిల్ అయినాయి, తర్వాత ఇంకా ఎన్ని ఫిల్ కావాల్సినవి ఉన్నది, అవి మనకి న్యాయంగా రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కదా చిల్డ్రన్, ఆ రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా జరిగినాయా లేదా, తర్వాత ఏ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, తర్వాత ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అట్లా మొత్తం ఈచ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద గవర్నమెంట్ చిల్డ్రన్. గవర్నమెంట్లో ఏవైతే జరుగుతాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ చిల్డ్రన్,
అసలుకి మన ప్రైవేట్ సెక్టార్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఈ యాక్ట్లో పొందించుతారు. దీన్ని మనం పొందాలి అని అంటే ఆ యాక్ట్ని ఎలా మనం అసలు పొందుతాం, అసలుకి ఈ యాక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు అనమాట. చూడండి చిల్డ్రన్, ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 వాజ్ పాస్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఈ యాక్ట్ని ఎవరు ఇచ్చారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్తున్నాడు. ద యాక్ట్ వాజ్ పాస్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పీపుల్స్ మొబిలైజేషన్ యాజ్ వెల్ యాజ్ రికగ్నైజేషన్ ఆఫ్ ద ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ప్రొవైడెడ్ రైట్ టు సిటిజన్. ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో కొంతమంది మూమెంట్స్ తీసుకొని వస్తున్నారో, కొన్ని మాకు జరగాలి, కొన్ని జరగట్లేదు అన్నవి, ఇవన్నీ జరగట్లేదు అన్నవి, తర్వాత మాకు తెలియాలి అనుకున్నవన్నీ కూడా రైట్ టు యాక్ట్స్ అన్నీ కూడా ఎందులో ఉన్నాయి, కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ని బట్టే వీళ్ళు ఏం చేస్తున్నారు, రైట్ టు సిటిజన్. కాబట్టి వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. అంటే ఫర్ ఈ యాక్ట్ మరీ ముఖ్యంగా దేనివల్ల వచ్చింది అని అంటే మనం మాట్లాడే హక్కు మనకుందిగా చిల్డ్రన్, రైట్ టు స్పీక్. కాబట్టి నాకు అన్యాయం జరిగింది అనేసి యాక్ట్ని బట్టి ఈ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నది వచ్చిందనమాట. ఎలా స్పీక్ చేయాలి మరి సిటిజను అని అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ యాక్ట్ అన్నది ఉంటే దాన్ని బట్టి మనం ఇది తప్పు జరిగింది అని ఎత్తి చూపగలుగుతాం. కాబట్టి దాన్ని బట్టి ఈ కాన్స్టిట్యూషన్ని బట్టే ఈ యాక్ట్ అన్నది రూపొందించారని చెప్తున్నాడు అనమాట. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చేసి 2005లో వచ్చింది. ఓకే చిల్డ్రన్, మళ్ళీ ఈ పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, 2 రోల్స్ గురించి చెప్తున్నాడు. ఏంటో 2 రోల్స్ అని మనం చూసినట్లయితే దట్ ఈస్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటున్నాడు. ఫస్ట్ రోల్ వచ్చేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ద సెకండ్ ఈజ్ ద సిటిజన్స్. ఇద్దరికి కూడా రెస్పాన్సిబిలిటీగా పనిచేయాలన్నమాట. అయితే ఇన్ ఎనీ డెమోక్రటిక్ సిస్టమ్, డెమో మీన్స్ పీపుల్ చిల్డ్రన్, క్రసీ మీన్స్ రూల్, అంటే పీపులే రూల్ చేయాలి, ఇది అసలు సిస్టమ్. అయితే గవర్నమెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టు ద పీపుల్. కాబట్టి గవర్నమెంట్ ప్రతి ఒక్కటి కూడా రెస్పాన్సిబిలిటీగా, అకౌంటబుల్గా, పీపుల్ ఏది అడిగితే అది ఇచ్చేటట్టుగా, ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటట్టుగా ఉండాలన్నమాట. ఎర్లీ అకౌంటబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఇట్ ఫంక్షనరీస్ were mostly limited to elect the representatives of the people. అప్పట్లో రిప్రజెంటేటివ్స్ మనకి ఎవరు చిల్డ్రన్, మనం ఎలెక్ట్ చేసుకున్న రిప్రజెంటేటివ్స్ ఒక పర్సన్ ఉంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు జగన్ ఉంటారు కదా, ఆయన రిప్రజెంటేటివ్ అయితే ఆయన అంతకుముందు లిమిటెడ్ ఉండేవి కాబట్టి వాళ్ళు ఏమి ఎక్కువగా చూపించేవాళ్ళు కాదని చెప్తున్నాడు అనమాట. కానీ ఇప్పుడున్న ట్రాన్స్పరెన్సీ బట్టి ఏం చేయాలి అని అంటే ఎనీ సిటిజన్ హూ మే బీ ఇంట్రెస్టెడ్ నౌ become the responsibility of all government departments. ఇప్పుడున్న దాన్ని బట్టేసేసి ఈ 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అది ఎవరు అడిగినా కానీ, ఈవెన్ దో బెగ్గర్ అయినా కానీ ఈ ఇన్ఫర్మేషన్కి అప్రోచ్ అయ్యి నాకు ఇన్ఫర్మేషన్ ఇది, నాకు దీని గురించి తెలియాలి అని అడిగితే చాలు చిల్డ్రన్, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్స్ తీసుకొని ఆల్ గవర్నమెంట్, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఈవెన్ దో ఇన్ అవర్ ఇండియా, త్రూ అవర్ ఇండియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు ఏదైనా కావాలి అనుకుంటే అవి మొత్తం కూడా మనకి ఇవ్వాలన్నమాట, అంతే. ఓకే చిల్డ్రన్, కాబట్టి ఇలాంటి యాక్ట్స్ అవన్నీ కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఈ యాక్ట్ వల్ల. ఓకే పారాగ్రాఫ్ చిల్డ్రన్, అసలు మనకి ఏం చెప్తున్నాడు, వాట్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్, అసలు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అన్నది మనకి చెప్తున్నాడు అనమాట. ఇన్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సర్టన్ రూల్స్. అసలుకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటేనే ఎలా ఉంటుందని చెప్తున్నాడు, కొన్ని నియమాలు, ఫంక్షన్స్, తర్వాత బేసిస్ ఆఫ్ సర్టన్ రూల్స్ అన్ని, తర్వాత నియమాలు, రూల్స్ మీద, తర్వాత రెగ్యులేషన్ మీద ఆధారపడి ఉంటాయి అనేసి చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయని చెప్తున్నాడు, దెర్ ఆర్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్ దట్ సే హౌ హెల్త్ డిపార్ట్మెంట్, అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు హెల్త్ డిపార్ట్మెంట్ గురించి. హెల్త్ డిపార్ట్మెంట్ షుడ్ సెలెక్ట్, అపాయింట్, ట్రాన్స్ఫర్స్ డాక్టర్స్ అండ్ నర్సెస్ ఇన్ ఏ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ని మనం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దాని లోపల ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరిని అపాయింట్ చేస్తున్నారు. సెలెక్ట్ చేయటం అంటే ఒక 10 మందిని సెలెక్ట్ చేయొచ్చు, 10 మందిలో నుంచి
ఎవరు బాగా ఇంటెలిజెంట్ అనుకుంటారో, ఎవరు ఎక్కువ మార్క్స్ ఉన్నాయి అనుకుంటారో, మళ్ళీ ఎవరికి రిజర్వేషన్ ఇది ఉన్నదో అన్నది చూసుకొని అపాయింట్ చేసుకోవాలి. కాబట్టి ఎవరిని అపాయింట్ చేస్తున్నారు, అలాగే ట్రాన్స్ఫర్, అసలుకి ట్రాన్స్ఫర్లు ఎవరిని చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, నర్సెస్. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే హాస్పిటల్లో మరీ ముఖ్యంగా ఉండేది డాక్టర్స్ నర్సెసేగా చిల్డ్రన్, కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇన్ ద హాస్పిటల్, ఇది వచ్చేసి హాస్పిటల్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రికార్డ్ అయ్యి ఉంటుందని చెప్తున్నాడు చిల్డ్రన్. ఏమని, వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది అపాయింట్ అయ్యారు, ఎవరిని ట్రాన్స్ఫర్ చేశారు, ఏ డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది నర్సులు ఉన్నారు అన్నది మొత్తం ప్యాకేజీ హెల్త్ డిపార్ట్మెంట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ మనం కావాలి అనుకుంటే అది మొత్తం కూడా దొరుకుతుంది అని చెప్తున్నాడు అనమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు, హౌ మెడిసిన్ షుడ్ బీ ప్రొక్యూర్డ్ కదా. అయితే ఈ మెడిసిన్ కూడా ఎలా ఉంటుంది, ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారన్నది కూడా చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెడిసిన్ మీద కూడా మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఆ మెడిసిన్స్ ఎన్ని వచ్చినాయి, ఏ మెడిసిన్స్ వచ్చినాయి, అవన్నీ కూడా మెడికల్ షాప్లో కూడా ఉంటాయని చెప్తున్నాడు అనమాట. అవి కూడా ఎలా డిస్ట్రిబ్యూషన్ అయ్యాయి అన్నవి కూడా ఉంటుందని చెప్తున్నాడు ఇన్ఫర్మేషన్. తర్వాత వచ్చేసి మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి చెప్తున్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఏం చెప్తున్నాడు, రూల్ షుడ్ బీ అబౌట్ ద ల్యాండ్ రికార్డ్స్. ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయని చెప్తున్నాడు. ఆ రికార్డ్స్ కూడా ఏముంటాయి అనమాట, ఎవరి నుంచి ఎవరు ల్యాండ్ పర్చేస్ చేశారు అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఆర్ ఇన్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాడు చిల్డ్రన్. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏం చెప్తున్నాడు, ఇట్ వుడ్ బీ అబౌట్ హౌ ద స్కూల్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మనకి ఏం చెప్తున్నాడు, హౌ స్కూల్స్ ప్రొక్యూర్ బుక్స్ డిస్ట్రిబ్యూషన్, బుక్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయగలిగాయి. తర్వాత మిడ్ డే మీల్స్, ఎంతమంది మిడ్ డే మీల్స్ ఇస్తున్నారు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్, మనం చూసినట్లయితే మిడ్ డే మీల్స్ 2011 టైంకి ఆ టైం ఇప్పటికి కూడా 90% ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ వరకు ప్రొవైడ్ చేస్తారనమాట. నవ్వే డేస్ ఇప్పుడు మాత్రమే కేజీ టు పీజీ వరకు కూడా మిడ్ డే మీల్స్ ఇస్తున్నారు. కానీ ఒక లెక్కన అసలుకి స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు చూసినట్లయితే మనకి 6 to 14 years వరకు మిడ్ డే మీల్స్ అన్నది ఇస్తారనమాట. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా చిల్డ్రన్. మరి చిన్నవాళ్ళకి అని మనం చూసినట్లయితే అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా. అంగన్వాడీ స్కూల్స్ వచ్చేసి మనం చూసినట్లయితే ఈవెన్ ఇన్ఫెంట్ ఏజ్ దగ్గర నుంచే, అంటే బేబీ పుట్టిన కాడ నుంచి 5 years దాకా అంగన్వాడీ స్వీచ్ చేస్తాయి అనమాట. తర్వాత 6 years తర్వాత నుంచి స్కూల్లో జాయిన్ అవుతారు కాబట్టి అప్పటి నుంచి మిడ్ డే మీల్స్ అంటే స్కూల్స్ ఫీడ్ చేస్తాయి అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మిడ్ డే మీల్స్ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది మిడ్ డే మీల్స్కి తీసుకుంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా. తర్వాత మనం చూసినట్లయితే చిల్డ్రన్, తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే, అరేంజ్ ఫర్ ద హాస్టల్ ఫెసిలిటీస్ అంటున్నాడు. ఎవరికి హాస్టల్లో ఉంటున్నారు, ఎంతమంది హాస్టల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి హాస్టల్లో, ఇవన్నీ కూడా దీని లోపల ఇన్ఫర్మేషన్ ఉంటాయి అన్నమాట. తర్వాత ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు, అవన్నీ కూడా ఉంటాయి చిల్డ్రన్. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడు, అలోస్ లీవ్ ఫర్ ద టీచర్స్ అని చెప్తున్నాడు. టీచర్స్కి ఎన్ని లీవ్స్ ఉంటాయి, గవర్నమెంట్లో వచ్చేసి ప్రతి టీచర్స్కి ఇయర్కి వచ్చేసి ఇన్ని లీవ్స్ ఉంటాయి అనేసి ఉంటాయి అనమాట. అన్ని లీవ్స్ తీసుకుంటున్నారా, ఎక్కువ లీవ్స్ తీసుకుంటున్నారా, అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఉంటుంది అనమాట. తర్వాత ఏం చెప్తున్నాడు, కలెక్ట్స్ మనీ ఫర్ బిల్డింగ్ కోసం అనేసి మనీ కొన్నిసార్లు పిల్లల దగ్గర నుంచి, ఎక్కువ పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేయడం. ఇది గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి ఆ ఫండ్స్ కొంతమంది వచ్చేసేసి ఏం చేస్తారంటే దాతలు అని అంటారు కదా చిల్డ్రన్, అంటే డోనర్స్. ఆ డోనర్స్ వచ్చేసేసి మనీ కొంతమంది ఇస్తారనమాట, డొనేట్ చేస్తారు. అలా డొనేట్ చేసినప్పుడు ఆ మనీ ఎవరు డొనేట్ చేశారు, ఎప్పుడు డొనేట్ చేశారు, ఆ డేటు టైంతో సహా ఎన్రోల్ చేసుకుంటారనమాట. అవన్నీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతాయని చెప్తున్నాడు. తర్వాత ప్లే గ్రౌండ్ ఎంత ఉన్నది, ప్రతి ఒక్క స్కూల్కి ప్లే గ్రౌండ్ అన్నది ఉండాలి అన్నది మన యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన రూల్ చిల్డ్రన్. ఓకే, కాబట్టి ప్లే గ్రౌండ్ ఉన్నదా లేదా ఇవన్నీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అనమాట. ఆ స్కూల్కి ఉంది లేదు, ఇది గవర్నమెంట్ స్కూలు, అది ప్రైవేట్ స్కూలు, ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది టీచర్స్ లీవ్స్ పెట్టుకుంటున్నారు, ట్రాన్స్ఫర్ అయ్యారు, అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చిల్డ్రన్ మనం చూసినట్లయితే, ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్ దేర్ ఆర్ రూల్స్ టు బి ఫాలోడ్. తప్పకుండా రూల్స్ అన్నీ
ఈ సిచ్యువేషన్ని బట్టి ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. రికార్డ్స్ టు బీ కెప్ట్, తప్పకుండా రికార్డ్స్ అన్నవి పెట్టాలి. తర్వాత ఏం చెప్తున్నాడు, అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డెసిషన్స్ టేకెన్, వీటిని బట్టి డెసిషన్స్ అని తీసుకుంటారంట. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఒక స్కూల్కి ప్లే గ్రౌండ్ లేదనుకోండి, ప్లే గ్రౌండ్ లేదు కానీ ఆ స్కూల్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఆ స్కూల్ని సీల్ చేసేస్తారన్నమాట. ఎందుకు, దానికి ప్లే గ్రౌండ్ అన్నది లేదు కాబట్టి. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ప్లే గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఈ కండిషన్స్ అన్నీ ఈ డిస్క్రిప్షన్ని బట్టి, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, రాయబడిన రిటర్న్ ఉన్న రికార్డ్ ఇన్ఫర్మేషన్ బట్టి డిస్క్రిప్షన్ని చూసి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే డెసిషన్స్ తీసుకొని డెసిషన్స్ తీసుకుంటారంట. ఓకే చిల్డ్రన్, అలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందుకనే మనకి డెసిషన్ తీసుకునే రైట్ కూడా ఎవరికి ఉంటుందంటే సిటిజన్కి కూడా ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడు, ఇవన్నీ కూడా రిటర్న్ డాక్యుమెంట్స్ ఇన్ ద సిస్టమ్. ఈ సిస్టమ్ వచ్చేసి ఏంటి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే మొత్తం కూడా రిటర్న్ డాక్యుమెంట్, అంటే అన్నీ కూడా రాయబడిన డాక్యుమెంట్ ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ కుడ్ బీ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇది కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అని కాకుండా అసలు గవర్నమెంట్లో జరిగే ప్రతి ఒక్క దానికి కూడా ఈ డిస్క్రిప్షన్ అన్నది ఉంటుంది తప్పకుండా. డిఫరెంట్ ఫామ్స్లో ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా దానిలో ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. దాన్ని ఏమని చెప్తున్నాడు చిల్డ్రన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి ఈ బాక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఇవన్నీ చూసేసి అలాగే ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉంటుందని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో ఎవరైనా కానీ బిల్డింగ్స్ కట్టే వాళ్ళు కూడా ఇంతమంది లేబర్ ఉన్నారు, ఇంతమంది లేబర్ ఇంత వేజెస్కి పనిచేశారన్న ఇన్ఫర్మేషన్ కూడా రిటర్న్ ఉంటుంది చిల్డ్రన్. ఓకే, వాళ్ళు కూడా మెయింటైన్ చేయాలన్నమాట. ఈవెన్ మనకి ఇందులో వచ్చిన ఇంపార్టెంట్ మనకి వచ్చే బిట్స్ నాకు తెలిసి ఏంటి అంటే లాంగ్ బుక్ వచ్చేసి స్కూల్కి సంబంధించింది చిల్డ్రన్. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ తెలుసు మీ డాడీ పేరు, మీ మదర్ పేరు, తర్వాత మీరు ఎప్పుడు ఈ స్కూల్లో జాయిన్ అయ్యారు, మీరు ఎప్పుడు ఈ స్కూల్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అన్నది రికార్డ్ అన్నది ఉంటుంది అనమాట. మీకు ఈవెన్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి పాస్ అయిపోయారు అనుకో చిల్డ్రన్, సెకండ్ క్లాస్కి వెళ్తానికి నా పేరు ఇది, మా డాడీ పేరు ఇది అనేసి నువ్వేం పోయి ఎన్రోల్ చేసుకోకల్లా, ఆటోమేటిక్గా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఎందుకని మీ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది కాబట్టి. తర్వాత మన ఇన్ఫర్మేషన్కి దీంతో పాటు ఇంకేం చెప్తాం, మనం ఆధార్ కూడా లింక్ చేసుకుంటాం, రేషన్ కార్డు లింక్ చేసుకుంటాం, మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా లింక్ అయి ఉంటుంది. కాబట్టి మన ఫుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ అయితే స్కూల్స్లో ఉంటుంది, అదే ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ఉంటుంది, అదే లేబర్ అయితే లేబర్ ఏ మేనేజ్మెంట్ కింద ఏ ఇండస్ట్రీ కింద పనిచేస్తున్నాడో అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రికార్డ్స్లో ఉంటుంది అనేసి చెప్తున్నాను అనమాట. ఈవెన్ దో ప్రైవేట్ బాడీస్ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్సే కానీ, ప్రైవేట్ స్కూల్సే కానీ, ప్రైవేట్ కాలేజెసే కానీ, ప్రైవేట్ ఇండస్ట్రీసే కానీ అన్నీ వాళ్ళవి కూడా మొత్తం కూడా అవన్నీ కూడా ఏమండి అని చెప్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్తున్నాడు. పబ్లిక్ అథారిటీ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ టు బీయింగ్ టు ఫోర్స్. ఎవరైనా కానీ, ఏ సిటిజన్ అయినా కానీ నాకు ఆ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలని ఉంది, ఆ ఇండస్ట్రీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి మీరు ఈ యాక్ట్లో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ ఇండస్ట్రీ గురించి ఎందుకు నీకు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అని ఎవ్వరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరనమాట. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు వస్తుంది అనమాట. ఓకే చిల్డ్రన్, వాట్ ఈజ్ ఇట్ దట్ ఏ సిటిజన్ క్యాన్ డూ విత్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్రూషియల్. అసలుకి సిటిజన్ ఈ ఇన్ఫర్మేషన్ని ఎందుకు అడుగుతున్నాడు అన్నది కూడా మనకి అవసరం అనమాట. ఆ డిపార్ట్మెంట్ అసలు ఎందుకు అడుగుతున్నాడు అని కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, జ్యుడిషియల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అడుగుతున్నారు అనుకో చిల్డ్రన్, దాన్ని ఇవ్వరు. అలాగే మన సీక్రెట్స్ ఉంటాయి కదా, ఇండియన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, అలాంటివి కూడా ఇవ్వరు అనమాట. ఓకే, వాటి కూడా అయితే కూడా ఏంటంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాటిని బట్టి మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అందుతుంది. కానీ సీక్రెట్స్, మన ఇండియాకి సంబంధించిన సీక్రెట్స్ అట్లాంటివి. తర్వాత ఏం చెప్తున్నాడు, సపోజ్ దేర్ ఈజ్ ఏ సస్పెక్షన్ అబౌట్ ద మాల్ ప్రాక్టీస్. ఎవరన్నా మాల్ ప్రాక్టీస్ చేసినట్లుగా మనకు అనిపిస్తే ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేశారు అనేసి మనకు అనిపిస్తే ఇన్ ఇండివిజువల్స్ టు క్యాన్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ చేంజెస్ ద ప్రొడ్యూస్ టు ఫాలోడ్. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా ఆఫీస్లో కానీ లేకపోతే ఎక్కడన్నా
మాల్ ప్రాక్టీస్కి వాళ్ళు ఏమైనా చేశారు, అవినీతిగా చేశారు అని మనకు అనిపిస్తే దాని గురించి మీరు ఇన్ఫర్మేషన్ని కనుక్కోవచ్చు అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి మనకి ఇచ్చాడు చిల్డ్రన్, ఏమని చెప్తున్నాడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటున్నాడు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్స్ ఆర్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్డ్ మెడిసిన్. అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకప్పుడు ఇండివిజువల్గా సిటిజన్స్కి ఏ విధంగా యూనిఫామ్ని ఇచ్చిందో, పంచి ఇచ్చిందో, డిస్ట్రిబ్యూట్ చేసిందో తెలియదు అంటున్నాడు. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా మెడిసిన్స్ కొనిందో కూడా, పర్చేస్ చేసిందో కూడా మనకి తెలియదు అని చెప్తున్నాడు. ఓకే, కాబట్టి ఇలాంటివి ఏవి తెలియకుండా ఉన్నవిగా ఇవి అవి ఎవరికి తెలిసాయంటే ఇట్ వాజ్ ఓన్లీ ఫ్రమ్ ద హయ్యర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ద మినిస్టర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దట్ కుడ్ బి యాక్సెస్ అండ్ వెరిఫైడ్ దెమ్. వాళ్ళకి మాత్రమే, ఆ మినిస్టర్స్కి, ఆ మేనేజ్మెంట్ వాళ్ళకే తెలిసేది కానీ ఎవరికీ తెలియదని చెప్తున్నాడు. కానీ ఇప్పుడున్న సిస్టమ్, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని బట్టి ప్రతి ఒక్క సిటిజన్కి కూడా మనకి ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయినాయి యూనిఫామ్, అసలుకి ఎంత ప్యాకేజ్ వచ్చింది, ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయినాయి అన్నాయి కూడా మనకి తెలుస్తుందని చెప్తున్నాడు అనమాట. అదే ట్రాన్స్పరెన్సీ. ఓకే చిల్డ్రన్, ఇప్పటిదాకా మనం ఇన్ఫర్మేషన్ మొత్తం మనము అడిగితే వస్తుందని అనుకున్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మోర్ ఎవర్ ఇట్ ఈస్ టు పాసిబుల్ దట్ ఈవెన్ బిఫోర్ బీయింగ్ ఆస్కింగ్ బై సిటిజన్ అడక్క ముందే ఏ డిపార్ట్మెంట్ మే వాలంటరీ డిస్క్లోజ్ ఇట్ ప్రాసెస్ టు పబ్లిక్. తప్పకుండా అవన్నీ ఏం చేస్తాయంట, అవంతటా ఆ డిపార్ట్మెంట్సే మేము ఇంత చేసాము, ఇంత ప్యాకేజ్ తీసుకున్నాము, ఈ ప్యాకేజీలో ఇంత డిస్ట్రిబ్యూట్ చేసాము, ఇవి వీళ్ళకి అందించాము అనేసి అవే ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్సే చూపిస్తాయి అనేసి కూడా చెప్తున్నాడు అనమాట. అవి చూపించినా మనకి డౌట్ ఉన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్కి మళ్ళీ మనం వెళ్ళొస్తే మళ్ళీ దాని గురించి ఆన్సర్ కూడా మనకి వస్తుందని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. హ్యాన్స్ ఇన్ సమ్ స్టేట్స్ యాజ్ ద రోడ్స్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ రిపేర్డ్ ద పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్. ఈ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్లో రోడ్స్ బిల్డింగ్ని రిపేర్ చేసే వర్క్ గురించి చెప్తున్నాడు. అక్కడ కూడా మనకి ఏం చెప్తున్నాడు చిల్డ్రన్, నోటీస్ బోర్డ్. అక్కడ ఏం చేస్తాడంటే నోటీస్ బోర్డ్ పెడతారంట. మచ్ మనీ వాస్ స్పెంట్, ఎంత మనీ కూడా వాడారు దానికి, ఎంతమంది ఎంతమంది లేబర్స్ ఉన్నారు, ఎంతమంది లేబర్స్కి ఎంప్లాయ్మెంట్ దొరికింది, ఎంతమందికి ఎంత వేజెస్ ఇస్తున్నారు అన్నది కూడా ఈవెన్ ఆ రికార్డు కూడా ఉంటుందని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, అంటే ఏంటి, మనకి మొత్తం ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఏ ఇండస్ట్రీస్లో పనిచేసే ఎవరిదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ మనకి ఈయన గురించి డౌట్ ఉంది అనేసి ఒకవేళ మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు చిల్డ్రన్, మోడీ గారు ఉన్నారు, మోడీ గారికి ఒకవేళ నేను రోజ్ ప్రశాంతి నా గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అంటే నా గురించి తెలుసుకోవటము చాలా ఈజీ అనమాట. అంటే ఫస్ట్ ఎక్కడికి వచ్చేసేస్తుంది, తెలంగాణ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. తెలంగాణ డిపార్ట్మెంట్లో నుంచి స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి నేను కాంట్రాక్ట్ టీచర్ దగ్గర నుంచి ఆమె ఎక్కడ వర్క్ చేస్తుంది, ఆ స్కూల్ దగ్గర నుంచి ఆమె ఎక్కడ ఉంటుంది అన్నది అక్కడ నుంచి నా దాకా వచ్చేస్తారనమాట. అలాగే ఒకవేళ మీరు స్టూడెంట్ ఉన్నారు కదా, అయితే మీరు గుంటూరులో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరులో ఉన్న స్టూడెంట్ ఒకవేళ నాకు తెలిసి గుంటూరులో నాకు బాగా తెలిసిన స్కూలు సెయింట్ ఇగ్నేషియస్. ఓకే చిల్డ్రన్, ఆ సెయింట్ ఇగ్నేషియస్లో ఒక స్టూడెంట్ ఉంది అని అనేసి తను ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నారనుకోండి, ఆ సెయింట్ ఇగ్నేషియస్ గర్ల్ స్కూల్ బయోడేటా దగ్గర నుంచి ఆమె ఈ స్కూల్లో ఈ ఇయర్లో జాయిన్ అయింది, ఈ ఇయర్లో ఎగ్జిట్ అయింది, ఇక్కడ నుంచి ఆమె అక్కడి నుంచి ఆ స్కూల్లో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది అన్న తర్వాత అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్, తర్వాత ఏ కాలేజ్లో జరిగింది, తర్వాత ఎక్కడ వర్క్ చేసింది, తర్వాత అలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది, స్టేట్ నుంచి ఒక మండల్ నుంచి డిస్టిక్ నుంచి స్టేట్ నుంచి సెంట్రల్కి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అనమాట. అలాగా ఎవ్రీవన్ ఈచ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రిటర్న్ ఉంటుంది. ఆ రిటర్న్ ఉన్నదాన్ని ఏమని చెప్తున్నాడు, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేసి చెప్తున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇక్కడ మనకి ఎవరు రెస్పాన్సిబుల్ అనేసి అడుగుతున్నాడు. మనం చూసినట్లయితే అబోవ్ జరిగిన ఫంక్షనింగ్ డిస్క్రిప్షన్ మొత్తం మనం చూసినట్లయితే ఎవరో ఒకళ్ళు రెస్పాన్సిబిలిటీగా తప్పకుండా పనిచేయాలని మనకు అర్థమవుతుంది కదా చిల్డ్రన్. అదే ఇక్కడ ఇచ్చాడు, దట్ దేర్ ఈజ్ నీడ్ ఫర్ స్ట్రక్చర్ ఇన్ ఆర్డర్
టు ఇంప్లిమెంట్ సచ్ ఏ లాస్. ఈ లాస్కి తగ్గట్టుగా ఎవరో ఒకళ్ళు పని చేయాలి అని మనకు అర్థమవుతుంది కదా చిల్డ్రన్. దీన్ని మనం ఎక్కడ చదువుకున్నాం అంటున్నాడు, 8th క్లాస్లో చదువుకున్నాం అంటున్నాడు. కాబట్టి మనకి ఏం చెప్తున్నాడు, డిస్టిక్ వచ్చేసేసి ఎవ్రీ డిస్టిక్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అన్న వాళ్ళు ఒకళ్ళు ఉంటారని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, ఎవ్రీ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ అప్లిలెంట్ అథారిటీ. ప్రతి ఒక్క దానికి ఎవరు ఉంటారంటున్నాడు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అప్లిలెంట్ అథారిటీ అనే వాళ్ళు ఉంటారంటున్నాడు. ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్ ఇంక్లూడ్ యువర్ గవర్నమెంట్ స్కూల్. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఎలాగా అప్లిలెంట్ అథారిటీ ఉంటుందో అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్, కేవలం స్కూల్కనే కాదు ఏ డిపార్ట్మెంట్కైనా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా ఎవరు ఉంటారని చెప్తున్నాడు, అప్లిలెంట్ అథారిటీ ఉంటుందని చెప్తున్నాడు. ఆ అథారిటీ ఏం చేస్తుందంటే ఆన్సరబుల్, అదే ఆన్సర్ ఇస్తుందని చెప్తున్నాడు. అంటే ప్రతి ఒక్క డిస్టిక్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటారు. అంటే ఏంటి చిల్డ్రన్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఎలక్షన్స్లో 18 years అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అయ్యి ఉంటారు కదా. అలాగా ఒక డిస్టిక్ ఉంది అని అంటే ఆ డిస్టిక్లో ఉన్న ఈ బర్త్ సర్టిఫికేట్ మనకు ఉందంటే ఏంది చిల్డ్రన్ అర్థం, బర్త్ ఈ రోజు పుట్టిన ఈ మినిట్ పుట్టిన బర్త్ బేబీతో సహా ఇన్ఫర్మేషన్ ఏదో ఒక హాస్పిటల్లో పుట్టింది కాబట్టి ఆ హాస్పిటల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అలా ప్రతి ఒక్కళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది, ఆ డిస్టిక్లో ఉంటుంది కదా. ఆ విలేజ్ నుంచి డిస్టిక్ నుంచి విలేజ్ నుంచి మండల్ నుంచి డిస్టిక్ నుంచి తర్వాత స్టేట్ గవర్నమెంట్, ఇలా స్టేట్ గవర్నమెంట్ దాకా ఈ అప్లైట్ అథారిటీకి వాళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట రికార్డ్స్ రూపంలో. ఆ రికార్డ్స్ రూపం అవి ఏం చేస్తాయి అంటున్నాడు, ఆన్సరబుల్గా ఉంటాయి అని చెప్తున్నాడు, మనకు అవసరమైనప్పుడు చెప్పే విధంగా. దాన్ని ఏమంటారని చెప్తున్నాడు, స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనేసి పిలుస్తారని చెప్తున్నాడు అనమాట. ఓకే చిల్డ్రన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చిల్డ్రన్. ఇక్కడ మనకేం చెప్తున్నాడు, స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఈ ఆఫీసర్స్ వచ్చేసేసి స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఆన్సరబుల్గా ఉంటాయి అన్నమాట ఈ ఆఫీసర్. అయితే ఈ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ వచ్చేసేసి ఎవరి కింద ఉంటారు అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటారనమాట. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చిల్డ్రన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి కింద వీళ్ళు ఆన్సరబుల్గా ఉంటారు. అయితే వీళ్ళు ఎవరికి ఆన్సరబుల్గా ఉంటారు అంటే సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి ఆన్సరబుల్గా ఉంటారని చెప్తున్నాడు. ఇలా ఆన్సరబుల్గా ఉండటమే కాకుండా వేటికి అవి ఈ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అటానమస్ పవర్ కలిగి ఉంటాయి అంటున్నాడు. అంటే ఏంటి చిల్డ్రన్, మనం అటానమస్ అంటే మీకు ఎన్నోసార్లు చెప్పారు, సెల్ఫ్ రూలింగ్ అనేసి అర్థం అనమాట. సెల్ఫ్ రూలింగ్లో అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా నేను లైక్ అనేసి ఇచ్చాడు మనకి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ జ్యుడిషియల్ ఎక్సెట్రా. ఈ జ్యుడిషియల్ అన్నది చీఫ్ అన్నది, జ్యుడిషియల్ అంటే ఏంటి చిల్డ్రన్, సుప్రీంకోర్టు, హైకోర్టు, వీటిలో జడ్జెస్ ఇచ్చే జడ్జిమెంట్స్ వాళ్ళు ఓన్గా దాన్ని కేసుని బట్టి ఇవ్వగలిగే కెపాసిటీ ఉంటుంది. ఎవరి యొక్క ప్రెషర్ వీళ్ళకి అవసరం లేదనమాట. అలాగే మనం చూస్తున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ కూడా ఎమ్మెల్యేస్ గురించి తర్వాత ఎంపీస్ గురించి వాళ్ళ యొక్క అథారిటీలో ఇవి ఉండవు. అవి ఎలా ఉంటాయి, అటానమస్ పవర్ని కలిగి ఉంటాయి. ఆ విధంగానే ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ యొక్క ఈ ఆఫీసర్స్ అందరు కూడా ఎలా ఉంటారంటున్నాడు, అటానమస్ పవర్ కలిగి ఉంటారని చెప్తున్నాడు. అంటే సెల్ఫ్ రూలింగ్ కలిగి ఉంటాయి కాబట్టి ఇవి తప్పకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయని చెప్తున్నాడు అనమాట. ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఇవన్నమాట. ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే మన ఫస్ట్ వచ్చేసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, అది వచ్చేసేసి డిస్టిక్ లెవెల్స్, తర్వాత వచ్చేసేసి అన్ని డిస్టిక్స్ అనేసి అంటే మనకి ఆంధ్రాలో చూసుకుంటే 13 డిస్టిక్స్ ఉంటాయి కాబట్టి ఆ 13 డిస్టిక్స్ అని వచ్చేసేసి స్టేట్ దాంట్లో వచ్చేసేసి మనం చూసినట్లయితే స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి రెస్పాన్సిబుల్గా ఆన్సరబుల్గా ఉంటాయి. ఆ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరి కింద ఆన్సరబుల్గా ఉంటాడు అని చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ వచ్చి మనం చూసినట్లయితే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ కింద ఉంటాడనమాట. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరిది ఉంటుంది అని మనం చూసినట్లయితే సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కింద ఉంటుంది అంటున్నాడు. ఇవన్నీ కూడా ఎలాగుంటాయి అంటున్నాడు అంటే పిఐఓ కూడా వచ్చేసేసి సెల్ఫ్ రూలింగే కనిపిస్తుంది మనకి. అలాగే ఎస్ఐఓ వచ్చి కూడా సెల్ఫ్ రూలింగే కనిపిస్తుంది. అలాగే ఐసి కూడా సెల్ఫ్ రూలింగే కనిపిస్తుంది. అలా అక్కడ సెల్ఫ్ రూలింగ్ ఉన్నది అని మనం చెప్పడానికి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వచ్చేసేసి మనకి ఎలక్షన్ కమిషన్ జ్యుడిషియల్ గురించి చెప్పాడు అనమాట. ఓకే చిల్డ్రన్,
నెక్స్ట్ పారాగ్రాఫ్ చిల్డ్రన్ పైన ఇచ్చిన దానికి మనకి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్తో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ విత్ స్పెసిఫిక్ కేస్. ఈ కేస్ గురించి చెప్తున్నాడు. సపోజ్ యూ లివ్ ఇన్ ఏ విలేజ్. ఒకవేళ మనం ఒక విలేజ్లో ఉంటే ఎక్స్పెండిచర్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రోడ్ ఇన్ యువర్ విలేజ్. ఒకవేళ మీ విలేజ్లో ఒక రోడ్ వేస్తూ ఉన్నట్లయితే ఆ మండల్లో వచ్చేసేసి ఎంత వాళ్ళు ఆ రోడ్డుకి మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టారు అని మనకు తెలుసుకోవాలి అని అనుకుంటే మనము దానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎక్కడ అప్లై చేసుకోవచ్చు? ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్తో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్తో మనము ఇచ్చేసి PWD అంటే చిల్డ్రన్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్. ఈ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో మనం ఏం చేసుకోవాలి? అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలో మనకు ఆన్సర్ ఇవ్వాలి. ఆ మండల్ వాళ్ళు ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇఫ్ యూ ఫైల్ దిస్ at the mandal department of PWD, it cannot ask you to collect the information from district department అనేసి మనకి ఎప్పుడు చెప్పకూడదు అనమాట. మీరు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోండి, ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోండి అని చెప్పడానికి వీలేదు. ఇన్ కేస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ విత్ దెమ్, వాళ్ళ దగ్గర ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇట్ బికమ్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే to send it to the concerned authority who has the information and ask them to make it available to the citizen. అది ఆ ఒక్క డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్కడికి మనం చూసినట్లయితే ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి రావాలన్నమాట. ఆ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు పంపించాలి. పంపించిన తర్వాత ఎక్కడ సిటిజన్ ఎక్కడ అడిగితే అక్కడ, స్టేట్లో అడిగితే అవన్నీ కింద నుంచి స్టేట్ దాకా వచ్చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ సిటిజన్కి పంపించాలి. ఒకవేళ సెంటర్లో ఉన్నప్పుడు అడిగితే అది కూడా అది ఒకవేళ డిస్ట్రిక్ట్లో ఉన్నా కానీ ఆ మండల్ దగ్గర నుంచి సెంట్రల్ దాకా వచ్చేసేసి అది ఎవరికి అందించాలో ఆ సిటిజన్కి అందించాలి అనేసి చెప్తున్నాడు అనమాట. చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడో చిల్డ్రన్, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం వన్స్ అప్లికేషన్ మనం ఫిల్ చేస్తే దాన్ని ఇన్ఫర్మేషన్ మనకి 30 days లోపలికి వచ్చేసేయాలన్నమాట. ఒకవేళ 30 days కాకపోయినా 45 days లోపలికి మనకి ఇన్ఫర్మేషన్ రావాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయని చెప్తున్నాడు, వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఇస్తాయని చెప్తున్నాడు. అలాగే వాళ్ళ మీద యాక్షన్స్ కూడా తీసుకుంటారని చెప్తున్నారు. అలాగే వాళ్ళ మీద ఫైన్ కూడా, ఇక్కడ ఉంది చూడండి, ఫైన్ కూడా వేస్తాయని చెప్తున్నాడు అనమాట. అదేంటి, సెంట్రల్లో ఉన్నవి కానీ స్టేట్లో ఉన్నవి కానీ మనకి చూసినట్లయితే 30 days ఇన్ఫర్మేషన్ పంపించకపోతే ఫైన్ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్స్ మీద. అలాగే మనం చూసినట్లయితే 30 days ఇన్ఫర్మేషన్ మనకు రాకపోయినా ఒకవేళ డిలే అయినా కానీ 45 days లోపల రావాలి. ఆ 45 minutes ఒకవేళ రాకపోతే వాళ్ళని పనిష్ కూడా చేస్తారు అనేసి చెప్తున్నాడు అనమాట. అలాగే మనం చూసినట్లయితే చిల్డ్రన్, ఈ యాక్ట్ ఐడెంటిటీ పబ్లిక్ అథారిటీస్ మనం చూసినట్లయితే 2 sectionsగా డివైడ్ చేశాడు అంటున్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే చిల్డ్రన్.